చాలా అంటే చాలా చరిత్ర ఉంది. చిన్న దేవాలయం పెద్ద చరిత్ర ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చాలామంది కూడా ఇక్కడ దేవాలయంలో ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు అనమాట. ఆ వింత ఆచారాన్ని పాటించడం వల్ల చాలామందికి సక్సెస్ వచ్చింది అనేసి చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. అంతమంది ట్రస్ట్ చేయడం వల్ల, అంతమంది నమ్మడం వల్ల మనము నమ్మితే చాలా బాగుంటుంది అనేసి ఎక్కడో వాయిల్పాడు శివపురం నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం. ఇదే చిన్న దేవాలయము. ఈ దేవాలయంలో ఒక మిరాకిల్ ఉందని చెప్పాను కదా. ఆ మిరాకిల్ నేను లోపలికి వెళ్ళి సాధ్యమైనంత నాకు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు ఆ మిరాకిల్ విషయాన్ని మీకు చూపిస్తా చెప్తాను. సో నా బ్యాక్ సైడ్ కనపడుతున్న కొండలు ఏంటివంటే కొడైకెనాల్ కొండలు అన్నమాట. ఎక్కడుందిరా అంటే దిండిగల్ డిస్టిక్లో కొడైకెనాల్ ఉంది. మేము ఇంకా ఒక 2 hours తర్వాత మేము కొడైకెనాల్కి వెళ్ళిపోతాము. సో మీరు చూసుకోండి, ఈసారి కొడైకెనాల్ మామూలు కాదు, ఒక రేంజ్లో అమేజింగ్గా దుమ్ము లేపేస్తాం అనమాట. చూసుకోండి, మా 2 vehiclesలో కొడైకెనాల్కి వెళ్తున్నాము. అట్లా ఇట్లా కాదు, ఈసారి మాత్రం ఎస్ఓ ఐఫోన్లో పిచ్చగా కేక వస్తాయి. చూసుకోండి, చాలా కష్టపడి ఈ ట్రిప్లో వచ్చేసిందను సెకండ్ హైయెస్ట్ ఎపిసోడ్ అనమాట. ఏంటంటే ఈ దిండిగల్ డిస్టిక్లో, తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ డిస్టిక్లో మధురైకి వచ్చేసింది ఒక 70 kilometers దూరంలో, పళనికి వచ్చి ఒక 24 kilometers దూరంలో వచ్చేసింది ఒక మంచి దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం పేరు ఏంటంటే పాతాళ శంభుమురుగన్ దేవాలయం అనమాట. నేను చెప్పాను కదా, నేను పాతాళ శంభు దేవాలయంలోకి మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ వెళ్ళే ముందు అంటే పాతాళంలో మీరు చూస్తున్నారు కదా. ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందంటే పళని కుమారస్వామి దేవాలయం టెంపుల్, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసిందనో మేము 5:30కి దర్శనం అయిపోయింది మాకి, పళని కుమారస్వామి దర్శనము. అక్కడి నుంచి ఇప్పుడు మేము వచ్చేసిన పాతాళ శంభుమురుగన్ దేవాలయంకి వెళ్తున్నాము. ఈ రూట్ అదే రూటే అనమాట. ఈ రూట్లో స్ట్రైట్ వెళ్ళినట్లయితేనే తేని డిస్టిక్ వెళ్ళిపోతాము. ఒక 44 kilometers తర్వాత వచ్చేసిన లెఫ్ట్ సైడ్ వచ్చేసి మధురైకి, రైట్ సైడ్ వచ్చేసిన దిండిగల్, నామక్కల్ ఇలా హైవే ఎక్కేస్తాం అనమాట. సో మేము 44 kilometers ట్రావెలింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ 6:20 అలా రీచ్ అయ్యాము పాతాళ శంభుమురుగన్ దేవాలయానికి. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను అనమాట ఆ దేవాలయానికి. బట్ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ జరుగుతున్నటువంటి కొద్దిగా స్కామ్ ఉంది. అది ఏంటంటే మామూలుగా ఎక్కువగా ఒక దేవాలయానికి ఒక సాంప్రదాయము, ఒక ఆచార సాంప్రదాయాలు పాటిస్తుంటారు కదా. అలా ఈ పాతాళ శంభుమురుగన్ దేవాలయంలో ఎక్కువ సాంప్రదాయం ఏది పాటిస్తారంటే కరంగని మాల అనేదాన్ని మెడలో ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి చాలామంది భక్తుల యొక్క నమ్మకం అంటుంటారు. సో నేను అక్కడ ఫైండ్ అవుట్ చేసింది అదే, నోటీస్ చేసింది కూడా అదే అనమాట. మంచి అయితే జరుగుతుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి కరంగని మాల సామాన్యమైన భక్తులకు ఎటువంటి రేట్ అందుబాటులో లేదు. అప్రాక్సిమేట్లీ 1000 పైన ఉన్నాయి, 1500, 2000 పైన ఉన్నాయి ఈ మాలలు. ముఖ్యంగా ఈ దేవాలయము ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ రీసెంట్గా ఎక్కువ పబ్లిసిటీ అవడానికి కారణం ఏంటంటే మన తెలుగు యూట్యూబర్లు చాలామంది వెళ్ళి అక్కడ దేవాలయం గురించి, కరంగని మాల గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. సో అలా ఏం జరిగిందంటే ప్రజెంట్ నవంబర్ మంత్ కదా, ఈ నవంబర్ మంత్లో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్తూ ఉంటారు. తిరుగు ప్రయాణంలో ఏం చేస్తారంటే తేని డిస్ట్రిక్ట్ నుంచి రిటర్న్ మళ్ళీ వస్తారు కదా. వచ్చినప్పుడు మధురైలో వచ్చేసిన మీనాక్షి అమ్మన్ దేవాలయం, అమ్మని వారిని దర్శించుకొని తర్వాత అదే తిరుగు ప్రయాణంలో పళని దగ్గర వస్తుంది అనమాట. పళని కుమారస్వామి దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఏమవుతుందంటే, అంటే స్టార్టింగ్ పళనికి వెళ్ళేటప్పుడు కానీ తిరుగు మళ్ళీ వచ్చేటప్పుడు కానీ అదే రూట్లో పాతాళ శంభుమురుగన్ దేవాలయం మనకి తారాసపడుతుంది అనమాట. సో ఈ తెలుగు యూట్యూబర్లు చేసిన పనికి ఏమైందంటే చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు ఈ దేవాలయం దర్శించడం కానీ తర్వాత వచ్చేసిందను అదే పనిగా కరంగని మాల మెడలో ధరించాలా, చాలా మంచి జరగాల, అద్భుత శక్తులు జరిగిపోవాలనేసి చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ దేవాలయానికి మంచి పవర్ ఉంది, కరంగని మాలకి మంచి పవర్ ఉంది. కానీ వాళ్ళైతే ఈ కరంగని మాలను ఒక మంచి బిజినెస్లో చేస్తున్నారు అన్నమాట. ఈ ఊరి చివర ఉంది ఈ దేవాలయము, ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు అన్నమాట. జస్ట్ ఏంటంటే వెళ్ళాలా, అక్కడ దర్శనం చేసుకోవాలా, మనకి ఇష్టం ఉంటే ఆ ప్రైజెస్ కొనుక్కోవాలా, లేదంటే రిటర్న్ తిరిగి వచ్చేసేయాలా. ఇక్కడైతే ఇదే జరుగుతూ ఉంది. కానీ ఈ రేట్ అయితేనా సామాన్యమైన భక్తులకైతే అందుబాటులో లేదు అనేది నేను నోటీస్ చేశాను.
ఇక్కడ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే చాలా కష్టపడి ఈ ట్రిప్లో వచ్చేసిందను సెకండ్ హైయెస్ట్ ఎపిసోడ్ అనమాట. ఏంటంటే ఈ దిండిగల్ డిస్టిక్లో, తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ డిస్టిక్లో మధురైకి వచ్చేసింది ఒక 70 కిలోమీటర్స్ దూరంలో, పళనికి వచ్చి ఒక 24 కిలోమీటర్ల దూరంలో వచ్చేసింది ఒక మంచి దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం పేరు ఏంటంటే పాతాళ శంభు మురుగన్ దేవాలయం అనమాట. మామూలుగా శంభు మురుగన్ అంటే మా ఇక్కడ తమిళనాడులో కానీ మనం ఎక్కువ విశ్వసించేది ఏమంటే కుమారస్వామి, శివుని పుత్రుడు వచ్చేసి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఆ దేవాలయంకి వచ్చాము. మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆయన జన్మ నక్షత్రం అంటే ఆయన వచ్చేసి ఆయన జన్మతః ఎక్కువగా కొండలపై నివసిస్తుంటాడు అనమాట. అంటే ఆయనకి ఆ వరం అలా పొందాడు అన్నమాట, కొండలపై నివసించేటట్లుగా. సో ఇప్పుడు ఏమంటే ఈ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఈ దిండిగల్ డిస్ట్రిక్ట్ దగ్గర పాదాళేశ్వరి శంభుమురుగన్ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ అంటే కొంచెం భూమికి కొంచెం తగ్గులో వచ్చేసి ఉన్నాడు అనేసి చాలామంది చెప్పారు. నేనైతే ఇంకా చూడలేదన్నమాట. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా చరిత్ర ఉంది. చిన్న దేవాలయం, పెద్ద చరిత్ర ఉంది. పెద్ద సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చాలామంది కూడా ఇక్కడ దేవాలయంలో ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు అనమాట. ఆ వింత ఆచారాన్ని పాటించడం వల్ల చాలామందికి సక్సెస్ వచ్చింది అనేసి చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. అంతమంది ట్రస్ట్ చేయడం వల్ల, అంతమంది నమ్మడం వల్ల మనము నమ్మితే చాలా బాగుంటుంది అనేసి ఎక్కడో వాయిల్పాడు సూపురం నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇది చిన్న దేవాలయము. ఈ దేవాలయంలో ఒక మిరాకిల్ ఉందని చెప్పాను కదా. ఆ మిరాకిల్ నేను లోపలికి వెళ్ళి సాధ్యమైనంత నాకు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు ఆ మిరాకిల్ విషయాన్ని మీకు చెప్తా. నేను అక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి కొంతమందిని అప్రోచ్ అయ్యాను. మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో. వాళ్ళు వచ్చేసి మీ కరంగని మాల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత వచ్చేసిందను నేను లోపల స్వామివారిని తీసుకుంటాను, ఆ కరంగని మాల గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశానంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు. నాకు సబ్స్క్రైబర్స్ 16,000 అబవ్ ఉన్నారు, అంతే, అంతకంటే ఎక్కువ లేరంటే డిసప్పాయింట్ అయ్యామండి. అట్లీస్ట్ 1 lakh అని ఉంటే మేము కరంగని మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత వచ్చేసిన ఆ స్వామివారిని విగ్రహాన్ని చూపించడానికి మేము పర్మిషన్ ఇస్తాము అన్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిజినెస్లో భాగంగా అట్లీస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఉంటే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది, చాలామంది వస్తారు, కరంగిన మాలు తీసుకుంటారు అనేసి వాళ్ళు బాగా ట్రస్ట్ చేస్తున్నారు అన్నమాట. అసలు ఇంతకుముందు ఈ సినీ యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ నిజంగా దేవాలయానికి వచ్చిన అన్నటువంటి ఎక్కడ ఆధారాలు అయితే ఏమీ లేదు. వీళ్ళు పబ్లిసిటీ ఆ విధంగా చేసేయడం వల్ల ఈ దేవాలయానికి భక్తులు, అది ఎక్కువగా తెలుగు వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. బట్ అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే స్వామివారికి అతీతమైన శక్తులు ఉన్నాయి. ఆ కరంగని మాలకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. బట్ ఏమంటే అంత పవర్ ఉంది కూడా. బట్ వీళ్ళు ఏమంటే సామాన్యమైన భక్తులకి రేట్ అనేది అందుబాటులో లేకుండా చేసేసినారు. పక్కా బిజినెస్గా జరుగుతుంది ఈ మాల విషయంలో. నేను అది మాత్రం నోటీస్ చేశాను. తర్వాత చూసుకోండి కావాలంటే. స్టార్టింగ్ దేవాలయానికి ఎంట్రన్స్లో వస్తానే ఈ కరంగని మాల రేట్ల గురించి మాలన్నీ పెట్టేసినారు అనమాట. నేను స్టార్టింగ్లో కొంతమంది తెలుగు యూట్యూబర్లు పెట్టారు వీడియోస్ని. ఆ వీడియోస్లో నోటీస్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఉంది, ఇంత ఇంత లెంత్తో ఇంత కాస్ట్ పడుతుంది అనేసి ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ కాస్ట్కి అక్కడ జరుగుతున్న దానికి ఏమాత్రం వేరియేషన్స్ అయితే ఏమీ లేదు. మామూలుగా కరంగని మాల అనేది కరంగని ఒక చెట్టు ఉంటుంది, అక్కడ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుంచి తయారు చేసి స్వామివారి మీద వేసి కొన్ని రోజుల తర్వాత భక్తులకి అమ్ముతారని ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ చెట్టు అక్కడ ఏమీ లేదు. కానీ నమ్మకము అందరితో పాటు మనము నమ్మాలా. కానీ ఈ రేటుకి అక్కడ జరుగుతుండే బిజినెస్కి ఎక్కడ ఏ విధమైనటువంటి మ్యాచింగ్ అయితే ఏం జరగట్లేదు. సో వచ్చేవాళ్ళు కరంగని మాల నమ్మండి, స్వామివారిని ఆశీర్వదించండి, స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, ట్రస్ట్ చేయండి. కానీ ఆ రేటు విషయంలో మాత్రం మీరు డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఎలాగ డిసప్పాయింట్ అయ్యానో మీరు అలాగే డిసప్పాయింట్ అవుతారు. అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయ్యింది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను కూడా.
దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయిందా? నా ఎస్పీ రా.